తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ప్రవచనకర్త, మోటివేషన్ స్పీకర్, రచయిత్రి, కవయిత్రి, ఆంధ్ర మహిళా సభ రిటైర్డ్ ప్రిన్సిపల్, నర్సింగ్ కాలేజ్ చైర్పర్సన్ డాక్టర్ జిఎల్కే దుర్గ గారు మనతో ఉన్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. దుర్గ గారు హనుమాన్ చాలీసా అద్భుతంగా వివరిస్తున్నారు. 33వ చౌపాయి వివరిస్తారా? తప్పకుండానండి. మనము 32వ చౌపాయిలో రామ రసాయన తుమరే పాస సాదర తుమ రఘుపతికే దాస. రఘుపతికి దాసుడు ఆంజనేయుల వారు. అంత వీరత్వం ఉన్న సేవకుడు, వినయుడిగా ఉండేవాడు. రామ రసాయనం, రామనామం, రామ కథ, రామతత్వాన్ని రసాయనంగా చేసుకుని అమృతాన్ని కలిగిన ఆ మహానుభావుడు హనుమంతుడు. 33లో తుమరే భజన రామకో భావై జన్మ జన్మకే దుఃఖబిసరావై అనేసి అంటున్నారు. అంటే ఇక్కడ మనకి హనుమంతుని భక్తితో మనం కనుక సేవిస్తే మనకి అనేక జన్మల కర్మం కూడా కరిగిపోతుంది అని చెప్తున్నారు. తుమరే భజన రామకో భావై జన్మ జన్మకే దుఃఖబిసరావై అంటే మనము తెలియకో అనేక పూర్వజన్మలో పూర్వ కర్మలు చేసుకుంటూ వస్తాం. మనం చేసిన మంచి కర్మల మూలాన మనకి 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ రావడం, ఆ మానవ జన్మతో పాటు ఇలా రాముణ్ణి, హనుమంతుణ్ణి, భక్తుల్ని, అమ్మవారిని తలుచుకోవాలని జ్ఞానం రావడం కూడా పూర్వజన్మలో మనం చేసిన సుకృతం. మరి ఇక తర్వాత జన్మల్లో మనకి ఇక మళ్ళా పుట్టడం, గిట్టడం, బాధలు పడడం, ఈ జన్మ చక్రం నుంచి బయటికి రావాలి అంటే కనుక ఒక్క దేవుడి పాదాలను ఆశ్రయించడం తప్ప వేరేది లేదు అనే జ్ఞానం తెచ్చుకోవడం అనేది తుమరే భజన రామకో భావై జన్మ జన్మకే దుఃఖబిసరావై అంటే మన అందరం కలిసి ఒక సత్సంగత్వంలో కనుక మనకి శంకరస్వామి వారు చెప్తారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంటే అందరం కూర్చుని ఒక సత్సంగ్, మంచి మాటలు మాట్లాడుకోవడం, మంచి పనులు చేయడం మూలన మనలో చెడు భావాలు తగ్గిపోతాయి, మంచి ఆలోచనలు పెరుగుతాయి, నలుగురికి మంచి చేయాలనే ఆలోచన వస్తుంది. అప్పుడు మన మనసు కుదురుగా, నిలకడగా దేవుడి పాదాల మీద నిలపగలము. అనుకోకుండా ఆ పాదాల మీద మనం కనుక నిలపగలిగితే ధ్యాస, ముక్తి అనేది వస్తుంది, అలౌకికమైన ఆనందం వస్తుంది, జీవన్ముక్తులు అవుతాము. మళ్ళా మనకి జన్మ లేకుండా జన్మ రాహిత్యం కలుగుతుంది అని ఇక్కడ తులసీదాస్ వారు చాలా సూక్ష్మంగా తుమరే భజన రామకో భావై జన్మ జన్మకే దుఃఖబిసరావై అనేసి అంటున్నారు. కాబట్టి మనం అందరం కూడా రాముల వారి పాదాలు, హనుమంతుల వారి పాదాలు పట్టుకుని ఆయన నడిపిస్తే కనుక అలా మనం వెళ్తే మనకి జీవన్ముక్తులు అవుతాము. అయితే జన్మ జన్మలకి కష్టాలు ఉన్నాయి మనకి. హనుమ రాముల వారు సరయూ నదిలో ప్రవేశం చేస్తూ అవతారం చాలించినప్పుడు అందరూ వెళ్తూ ఉంటారు రాముల వారితోటి సరయూ నదిలోకి ప్రవేశానికి. అయితే హనుమంతుల వారిని నువ్వు కూడా వస్తావా అన్నప్పుడు హనుమంతుల వారు ముందుకు వెళ్ళరు. ఎందుకంటే మీరు వైకుంఠానికి వెళ్తున్నారు, అక్కడ మీరు విష్ణుమూర్తిగా ఉంటారు, నా రాముడు ఉండడు. ఇక్కడ నేను ఉంటే రాముల వారికి పూజలు, రామ కథలు, రామనామాలు అన్ని చోట్ల నేను రాముడిని వినగలుగుతాను, చూడగలుగుతాను అనేసి హనుమంతుల వారు చిరంజీవిగా మనకి ఉండిపోయారు. వైకుంఠాన్ని కూడా వదిలేశారు. ఎందుకు అంటే రాముడే తనకి కనిపించాలి. ఒకసారి సీతమ్మ వారు చూడాలి అనుకున్నప్పుడు కృష్ణుడు గరుత్మంతుడిని పంపిస్తాడు హనుమంతుడి కోసం. కృష్ణుడు రమ్మంటూ అంటే హనుమంతుల వారు వెళ్ళరు. రాముల వారు పిలుస్తున్నారని చెప్పు అనగానే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. అయితే పక్కన సత్యభామ సీతమ్మలాగా అనుకుని ఆవిడ ఉంటారు. అయితే హనుమంతుల వారు ఆవిడని చూసి ఎవరివిడ అన్నట్టుగా అంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు రాముల అవతారం దాల్చి రుక్మిణి గారిని పిలిస్తే ఆ రుక్మిణమ్మ అవతారాన్ని చూసి ఈయన సీత అని దండం పెడతారు. అంటే సీత రాములే ఆయన మనసులో అలా నిశ్చయంగా చెక్కినట్టు ఉండిపోయారు. అందుకని హనుమంతుల వారికి రాముల వారిని ఎంత కృపతో కొలుస్తారో, సేవిస్తారో మనం కూడా దేవుణ్ణి కనుక అంత నమ్మకంగా మనం కనుక కొలిస్తే మనకు కూడా జీవన్ముక్తి కలుగుతుంది. అయితే అనేక సార్లు మనకి సత్సాంగత్యంలో కనుక
బిన్ సత్సంగ్ వివేక్ న హోయి రామ కృపా బిన్ సులభన హోసోయి. బిన్ సత్సంగ్ నలుగురు కలవడం, మంచి మాటలు మాట్లాడుకోవడం, అది మన అందరం కలిసి ఒక ప్రవచనం అంటారా, ఒక వరలక్ష్మి వ్రతం చేసుకుని నలుగురు ముత్తైదుల్ని పిలుచుకుని దేవుడి గురించి చారుమతీదేవి ఏ విధంగా చెప్పుకుంది అలా అంటారా, ఒక హనుమాన్ చాలీసా పారాయణ చెప్పుకుంటామా, ఒక రామాయణ పట్టాభిషేకం చెప్పుకుంటామా, ఏదైనా కానివ్వండి 4 దేవుడి గురించి మంచి మాటలు చెప్పుకోవడం అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే తుమరే భజన రాముకో బావే అన్నప్పుడు మనకి ఈ జన్మలు, దుఃఖాలు, పిల్లలు, కష్టాలు, ఉద్యోగాలు మనం అనేకం పేపర్లో చూస్తూ ఉంటాం. చిన్న చిన్న విషయాలకి అందరూ కూడా నిరుత్సాహపడిపోయి ఆత్మహత్యలు అవి చేసుకుంటారు. ఇక్కడ మనకి హనుమంతులు వారు సీతమ్మ వారు కలవకపోయినా చూడకపోయినా ఆయనకు ఒక రకమైన నిరుత్సాహం వచ్చేసి నాకేంటి అమ్మవారు కనిపించట్లేదు అని అనుకుని నేను చనిపోదామా అన్న నిరుత్సాహం వచ్చినప్పుడు ఆయన అంటారు, లేదు లేదు, నేను ఇటువంటి నిరుత్సాహం తెచ్చుకుని నేను ఏమన్నా చేసుకుంటే నా రాముడు ఏమైపోతాడు, మా సీతమ్మ ఏమైపోతుంది, మా లక్ష్మణుడు ఏమైపోతాడు, మా కౌసల్య ఏమైపోతుంది, మా సుగ్రీవుడు ఏమైపోతాడు, లేదు లేదు, నేను రాముల వారిని తలుచుకున్నాను ఇప్పటిదాకా, ఇప్పుడు రామ సీత, సీతారామ సీతారామ అని అమ్మవారిని తలుచుకుంటే అమ్మవారు నాకు ప్రత్యక్షం అవుతుంది అని అమ్మవారిని ప్రార్థిస్తారు. అంటే అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. అంటే నిరుత్సాహ పడకపోవడమే ఐశ్వర్యానికి మూలం. ఒక నిధి దొరుకుతుంది, ఒక మంచి ఉద్యోగం వస్తుంది. సార్ చెప్పండి. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. అంటే అన్ని సుఖాలకి, అన్ని ఐశ్వర్యాలకి మనము నిరుత్సాహ పడకపోవడం అంటే ఉత్సాహంగా ఉండడమే కారణం. మనము అంతరిక్షంలోకి వెళ్ళాం, ఏరోప్లేన్లు కనిపెట్టాం, ఈ రోజున కార్లు, విమానాలు, వాట్సాప్లు ఎన్ని కనుక్కున్నారు. ఎలాగా? ఒక ఉత్సాహంతో కనుక్కున్నారు. ఏదైనా చెయ్యాలి, కొత్తవి చెయ్యాలి అనే ప్రయత్నాల మూలాన ఈ రోజున అందరూ కూడా స్పేస్ రాకెట్లో మన వరంగల్ అమ్మాయి శిరీష్ అనే అమ్మాయి కూడా వెళ్ళొచ్చింది. అలా అవన్నీ ఉత్సాహంతో చేస్తున్నారు. అటువంటి ఉత్సాహాన్ని ఉంచుకోండి, నిరుత్సాహం ఎప్పుడు తెచ్చుకోకండి అని డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. హనుమంతులు వారు సాక్షాత్తు ఆయనే మనకి చెప్తున్నారు. ఈ రోజుల్లో మరీ యువతంతా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అవును. అయితే హనుమంతుల వారు మనకి చెప్పే కథలో ఏం చెప్తారు అంటే, మనము సాధారణంగా రాముల వారికి కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని సుప్రభాతం విన్నాం కదా. ఇక్కడ మన ఆంజనేయుల వారికి కూడా ఒక చిన్న సుప్రభాతాన్ని ఎక్కడో చూశానండి మీకోసం. అంజనా సుప్రజా వీర పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట హరిషార్దూల కర్తవ్యం దైవమానికం ఉత్తిష్టోత్తిష్ట హనుమాన్ ఉత్తిష్ట విజయధ్వజ ఉత్తిష్ట రవిజా కాంత త్రైలోక్యం మంగళం కరు జానకి హృదయ తాప నివారణమూర్తే శ్రీ వీరధీర హనుమత్తవ సుప్రభాతం. హనుమంతుల వారికి కూడా సుప్రభాతం చదవాలా మనం? ఆయన ఎప్పుడూ రామసేవకి సిద్ధంగా ఉంటారు. మనము మేల్కుని నాయన నేను మేల్కున్నాను, మాకు కష్టాలు తీర్చు అని మనం ఆయన్ని ప్రార్థిస్తే చాలండి. సుప్రభాతం చాలా బాగుందండి, చాలా చక్కగా. హనుమంతుల వారి సుప్రభాతం. దివ్యారాణి అని ఒక అమ్మాయిటండి 5వ తరగతి చదువుతోందిట. వాళ్ళ తాతగారికి బాగాలేదు అని వాళ్ళ బామ్మ ఫోన్ చేస్తే ఈ అమ్మాయి 5వ తరగతి అమ్మాయి అమ్మా నాన్న స్కూటర్ మీద బయలుదేరారట. వాళ్ళు సిటీలో ఉంటారు, వాళ్ళ అమ్మా నాన్న ఒక పల్లెటూరులో ఉంటారు. కొద్ది దూరం వెళ్ళగానే పెను తుఫాను, పెద్ద వాన, గాలి, చాలా గాలి వీస్తోందిట. ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళలేక తుఫాన్లాగా ఉందని చెట్టు కింద ఆగిపోయారట. చెట్టు కింద ఆగితే ముగ్గురు, వాళ్ళ అమ్మా నాన్న ఇటు పక్కన చెట్టు కింద ఆగారు, అటు పక్కన కాలువ. ఈ చిన్నపిల్ల వాళ్ళ అమ్మా నాన్న ఎంత గాలి అంటే వీళ్ళు ఇటు పడిపోతారేమో, ఇటు పడితే కాలువలోకి పడతారు, గాలి అటు వీస్తోంది. అయితే తల్లి తండ్రి అమ్మాయిని గట్టిగా పట్టుకున్నారట. వాళ్ళ నాన్నగారు జై హనుమాన్ అనేసి జై హనుమాన్ జ్ఞాన గుణసాగర అని చదువుతున్నారట. వాళ్ళ అమ్మగారు కూడా జై హనుమాన్ అని చదువుతున్నారట. ఈ అమ్మాయి చిన్నపిల్ల జై హనుమాన్ అంటోందిట. అలా వాళ్ళు ఆ కాలువలో పడిపోతుంటే ఆ గాలికి ఎవరో పట్టి మళ్ళీ ఇటు తోసినట్టుగా అనిపించింది అని వాళ్ళ అమ్మ నాన్నగారు చెప్పారట. అంటే ఆ హనుమంతులు వారు వీళ్ళు ఆ గాలికి కొట్టుకుపోయి నిజానికి కాలువలో పడిపోవాలి, ఆయన హనుమంతుడు కాబట్టి వీళ్ళు జై హనుమాన్ జ్ఞాన గుణసాగర నాయన నువ్వే దిక్కు వాయుపుత్ర మమ్మల్ని రక్షించు అని ప్రార్థించారు. కాబట్టి ఆ ఎవరో
తోసినట్టు అటు కాకుండా వీళ్ళు గాలి ఇటు వీచింది. ఇటు వీచి మేము అందరం బతికాము. చిన్నప్పుడు మా అమ్మ నాన్నతో వెళ్ళిన సంఘటన నాకు గుర్తొస్తుందండి అని ఒక అమ్మాయి చెప్పింది, దివ్యారాణి అని. అది మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది. అందుకని హనుమంతులు వారు చిరంజీవి, మనం పిలవగానే పలుకుతారండి. అది ఏ రూపంలో వచ్చినా మనని రక్షిస్తారు కాబట్టి వాయు రూపంలోనే వచ్చేస్తుంది. మన ప్రాణాధారమే వాయు రూపం. జీవశక్తి, వాయు ప్రాణశక్తి, జీవశక్తి ఆయన మనతో ఉన్నారని అనుకుంటూ ఈ చౌపాయి మనం మళ్ళా స్మరించుకుందాము. జై హనుమాన్. జై హనుమాన్.